హలో, ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? తిన్నావా? ఎవరు ఫోన్లా? మా నా మొగుళ్ళే, మాట్లాడేసి వస్తానుండు. అల్లుడు గారు, అర్జెంట్ గా మా అమ్మాయికి ఒకసారి ఫోన్ చేయండి. అక్కడే కదా అత్తగారు ఉంది, ఫోన్ మాట్లాడతా. మళ్ళీ నేను ఫోన్ చేయడం ఎందుకు? నేను చెప్పిన మాటని మీరు ఫోన్ చేయండి ఇప్పుడు. సరే. ఎప్పుడు మీట్ అవుదా? ఫోన్ లో నీ మొగుడేనా మాట్లాడేదా? మాట్లాడుతా ఉండి ఈయన ఎప్పుడు వచ్చేసినాడు? మా ఫ్రెండ్ చేస్తుందిలేమో, మాట్లాడుతున్నానా? ఫ్రెండా మొగుడా, అమ్మాయా అబ్బాయా? ఏంది మాట మాట్లాడుతున్నావా? నేనేటా నీకు తెలీదా? అయ్యో నీ మొగుడు మంచోడు కాదే. అల్లుడు గారు, కొంచెమైనా బుద్ధి ఉందా? ఏమైంది అత్తగారు? మీరు తెల్లారి నుంచి దీంతో ఫోన్ మాట్లాడినారా? నేను తెల్లారితోనే వచ్చేసాను కదా అత్తగారు, మళ్ళీ ఎందుకు ఫోన్ మాట్లాడటము? ఏం లక్కి? దీని మొగుడు వచ్చిన కూడా తెలియకుండా ఏ భ్రమలా బతుకుతున్నారు? చెప్పే, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు చెప్పు. నువ్వు చెప్పే. ఓ ఫ్రెండ్ లేమా. ఫ్రెండ్ ని మొగుడు అంటావా? అల్లుడు గారు, ఇతడు సంస్కారహీన వాళ్ళు మీకు వద్దు, వదిలేయండి. మగవాళ్ళు నవ్వులు వెనకుండే మోసం నీకు తెలియకుండా బావచ్చు గాని, పరాయి వాడి మాటల్లో ఉండేది ప్రేమ కాదు, కేవలం ఏమోహం మాత్రమే. నీ కళ్ళల్లో నీళ్ళు వస్తే తుడవడానికి నీ మూడుంటాడే, అదే నీ క్యారెక్టర్ మీద మచ్చొస్తే నిన్ను వేలెత్తి చూపడానికి ఆ పరాయి మగాడే కారణం అవుతాడు. 4 గోడల మధ్య నీ సుఖాన్ని చూసుకునేవాడే కాదు మొగుడంటే. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 9 కోట్ల జనాభాలో నీ గౌరవాన్ని ఇచ్చి నీ కోసం కష్టపడేవాడే నీ మొగుడు. ఆ నమ్మకాన్ని రోడ్డు మీద పడేయకూడదే. పరాయి వాడు మాట్లాడే ప్రతి మాట వెనక ఒక స్వార్థం అనేది ఉంటుంది. నీ మొగుడు నీ మీద కోపంగా మాట్లాడితే అది నీ మీద బాధ్యతే. ఈ రోజు నువ్వు ఎవరితోనే మాట్లాడితే అది నీకు సంతోషంగా ఉండొచ్చు, కానీ అదే విషయం రేపు నీ పిల్లలకు తెలిస్తే వాళ్ళు తలెత్తుకొని సమాజంలో ఎడదిరుగుతారు. తాళి కట్టిన వాడు నీ రక్తం కాకపోయినా నీ కోసం జీవితాన్ని త్యాగం చేసి బతుకుతాడు. కానీ నువ్వు మాట్లాడే ఆ పరాయి వాడు స్వార్థం చూసుకొని నిన్ను నట్టేట ముంచేసిపోతాడు. ఒక తల్లినయ్యండి నువ్వు చేసే తప్పుని చూస్తూ ఉండేననుకో, నాకంటే పాపాత్మరాలు ఇంకొకరుండరు. పెళ్ళైన ఆడదానికి పరాయి మగాడితే స్నేహం కాపురాన్ని నాశనం చేసేస్తది, జీవితాన్ని తగలబెట్టేస్తది. నువ్వు చేసే తప్పుకి నీకు మాత్రమే పడదు శిక్ష. నిన్ను నమ్ముకున్న నీ భర్తకి, నీ రక్తం పంచుకొని పుట్టిన నీ పిల్లలకి నరకంగా అనిపిస్తుంది. మొగుడనేవాడు జీవితాంతం తోడుండే నీడ లాంటి వాడు. పరాయి మగాడు ఎండమావి లాంటి వాడు. వాడిని నమ్మి మోసపోయి చేతులు కొలిన కోకులు పట్టుకుంటే చంపేయాలనిపిస్తుంది. ఎవరితో మాట్లాడావు లక్కి నువ్వు? మీరు ఫోన్ ఎందుకు ఇచ్చారండి దానికి? కొంచెం అన్నా గ్యాప్ ఇమ్మా. నేను మాట్లాడింది అమ్మాయితో, అబ్బాయితో కాదు. కావాలంటే చెక్ చేసుకో. ఏదో సరదాకి నా మొగుడు అన్నాను, నిన్ను ఆట పట్టిద్దామని. ఆయన ఎప్పుడు వచ్చాడు అన్నాను. మీరేంటండి నన్ను కొడతా ఉంటే సరదాగా చూస్తా ఉన్నారు? అవును అత్తగారు, నేను వచ్చినప్పటి నుంచి నాతో పాటే ఉంది. ఇప్పుడే వాళ్ళ ఫ్రెండ్ రేణుక ఫోన్ చేస్తే అటు వెళ్ళి మాట్లాడుతా ఉంది. అవునా, సరేలేండి. ఇంకెప్పుడైనా తప్పు చేయాలని ఆలోచన వస్తే ఇది గుర్తుంటదిలేండి. అల్లుడికి